అపూర్వ చాలా సంతోషంగా పిన్ని ఈ స్వీట్ తిను అని సంతోషంగా ఇస్తూ ఉంటే ఎందుకమ్మా అని గోరింటాకు అడుగుతుంది. ముందు తిను పిన్ని, తర్వాత న్యూస్ చెప్తాను అని అపూర్వ ఆవిడ స్వీట్ తింటూ ఉండగా నక్షత్ర ఆ చెర్రీ గారిని లేపేసింది, చచ్చిపోయాడంట అని చెప్పగానే తింటున్న ఆవిడ కాస్త చాలా షాకింగ్గా, ఏంటి మీ తల్లి కూతుర్లు రాను రాను ఇంత రాక్షస బల్లుల్లా మారిపోయారు, చంపేస్తే ఇంత సంతోషంగా చెప్తున్నావా అని గోరింటాకు మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి చెర్రీ చచ్చిపోయాడా, ఉండు అయితే నేను ఈ విషయం వెంటనే మీరాకి చెప్పేస్తాను అని గోరింటాకు అంటే, పిన్ని ఏంటి నిన్ను చంపేయాలా, మీరాకి వెళ్ళి ఇప్పుడు చెప్పనవసరం లేదు, ఆల్రెడీ నక్షత్ర ఆన్ ద వేలో ఉంది, ఏడుస్తూ ఇంటికి వస్తుంది, చెర్రీ ఉన్నట్లుండి కనిపించకపోయాడని చెప్తుంది, చెర్రీ కోసం అలా వెతుకుతూనే ఉంటారు కానీ చెర్రీ కనిపించడు, ఎంతకు చెర్రీ కనిపించట్లేదని చెప్పి నేను నా కూతురికి ఆ చెర్రీ గాడు కట్టిన తాళిని తీసేసి వేరొక పెళ్లి చేసేస్తాను అని అపూర్వ చెప్పడంతో, ఓ ప్లాన్ కూడా సిద్ధమైపోయిందా, మరి నాకు ప్లాన్ తెలియదు కదా, అందుకే నేను ఇలా మాట్లాడానులే, అసలు నువ్వు నాకేమీ చెప్పలేదు, నాకేమీ తెలీదు అని గోరింటాకు అంటుంది. ఇలా ఉంటే నువ్వు ప్రాణాలతో ఉంటావు, లేకుంటే నిన్ను కూడా చంపేస్తాను అని అపూర్వ చెప్తుంది. అదేంటి నాకు ఎస్పీ సూర్య దగ్గర నుండి ఫోన్ వస్తుంది అని ఫోన్ని చెక్ చేసి లిఫ్ట్ చేసి, ఏంటండి ఇలా కాల్ చేశారు అని అపూర్వ అడుగుతుంది. నేను మీ సెల్కి ఒక ఫోటో పంపించాను, అది మీరు ఇంకా చూడలేదు, అది చూడమని చెప్పడానికే నేను ఫోన్ చేశాను, నేను లైన్లోనే ఉంటాను, ఫోటో చూడండి అని సూర్య చెప్పడంతో, ఫోటో పంపించారా, ఉండండి 1 మినిట్ చూస్తాను అని అపూర్వ ఓపెన్ చేసి చూసి లాకప్లో గాయాలతో కట్టేసి ఉన్న గగన్ ఫోటోని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఓ గాడ్, ఏంటి సార్, ఏంటి సర్ప్రైజ్, అసలు నేను చూస్తున్నది నిజమేనా అని అపూర్వ అంటే, ఇప్పుడు వాడు నా కస్టడీలోనే ఉన్నాడు అని సూర్య అంటాడు. అర్జెంటుగా మన ఇద్దరం మాట్లాడుకోవాలి, నేను బయట మిమ్మల్ని కలుస్తాను అని అపూర్వ ఫోన్ పెట్టేస్తుంది. పిన్ని ఇంకొక గుడ్ న్యూస్ అని అపూర్వ చెప్తే, ఇప్పుడే కదమ్మాయి నీ కూతురు పేపర్ తెంపినంత తేలిగ్గా తాళి తెంచుకుంది, ఇప్పుడు మళ్ళీ ఎవరి తాళి తెగబోతోంది అని గోరింటాకు అడగడంతో, ఇప్పుడు కాదు, నేను మొత్తం అయిపోయిన తర్వాత నీకు చెప్తానులే, ఇంకొకరు తాళి తెగడం అయితే ఖాయం అని అపూర్వ చెప్తుంది. ఇక సూర్య అపూర్వ ఇద్దరు బయట ఒక దగ్గర కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మేడం ఎందుకు కలవాలన్నారు, ఏం మాట్లాడాలి అని సూర్య అంటే, ఆ గగన్ గారిని చావగొడుతున్న ఫోటోలు వీడియోలు నాకు పంపించారు కదా, అసలు వాణ్ణి ఎలా బుక్ చేశారు అన్న న్యూస్ని మీ నోటితో నాకు వినాలని ఉంది, చెప్పండి అని అపూర్వ అడుగుతుంది. ఓ అదా, వాడు హీరోలా ఫీల్ అయిపోతూ ఎక్కడ అన్యాయం జరిగినా నేనున్నానంటూ వాడికి సంబంధం లేకపోయినా ఎంటర్ అవుతూ ఉంటాడు కదా, దాన్నే నేను ఆయుధంగా మార్చుకున్నాను అని జరిగిన విషయం మొత్తం కూడా చెప్తాడు. అబ్బా సూపర్ ఎస్పీ గారు, చాలా మంచి పని చేశారు అన్నట్లు, ఇంకా వాడు ప్రాణాలు తీయకుండా ఎందుకలా జైల్లో పెట్టారు అని అపూర్వ అడుగుతుంది. వాణ్ణి ప్రాణాలు తీయడం నా ఉద్దేశం కాదు, వాడి మీద కేసులు పెట్టి జీవితాంతం వాడిని జైల్లో మగ్గిపోయేలా చేస్తాను అని సూర్య అంటాడు. చూడండి ఎస్పీ గారు, వాడు జీవితాంతం జైల్లో మగ్గిపోవడానికి మీరు పెట్టింది నిజమైన కేసు కాదు కదా, పైగా తప్పుడు కేసు, ఇప్పుడు ఒకవేళ మీరు దొరికిపోయారనుకో వాడు బయటికి వచ్చేస్తాడు, అంతేకాదు ఏ ఆకు రౌడీనో అయితే ఇలా తప్పుడు కేసుల మీద జీవితాంతం జైల్లో మగ్గిపోయేలా చేయొచ్చు, అంతేకాకుండా వాడి దగ్గర డబ్బు ఉంది, అంతో ఇంతో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది, కాబట్టి వాడు ఖచ్చితంగా బయటికి వస్తాడు, ఒకవేళ వాడు బయటికి రాలేకపోయినా కూడా మీరు జైల్లోనే ఉండేలా చేసిన ఆ భూమి అయితే ఊరుకోదు, వాణ్ణి బయటికి తీసుకొచ్చే అతి తెలివితేటలు భూమి దగ్గర ఉన్నాయి, అయినా మీరు వాణ్ణి ఎందుకు ఇలా హింస పెడుతున్నారు, ఒక్కసారి గుర్తు చేసుకోండి, మీ అన్నయ్యని ఆ కేపీ చంపేశాడు, కేపీని కాపాడిన వాణ్ణి ఇలా జైల్లో మగ్గిపోయేలా చేస్తానంటున్నారు, దానికి బదులు మీ అన్నయ్య ప్రాణాలు తీసిన ఆ కేపీని శిక్ష పడేలా చేయాలి, మీ చేతులతో చంపాలనుకుంటే ఇప్పుడు వీణ్ణి లేపేయండి, అప్పుడే కేపీని చంపడానికి మీకు ఎవరు అడ్డురారు అని అపూర్వ చెప్పడంతో సూర్య ఆలోచిస్తూ ఉంటాడు. ఇక నేరుగా సూర్య మళ్ళీ లాకప్లోకి రాగానే, కానిస్టేబుల్స్ నువ్వు బయటికి వెళ్ళు అని వాళ్ళని పంపిస్తాడు గగన్తో. రే గగన్గా, నిన్ను జీవితాంతం జైల్లో మగ్గిపోయేలా చేద్దామనుకున్నాను, కానీ కొంతమంది నిన్ను ప్రాణాలతో ఉండనివ్వకూడదన్నారు, వాళ్ళ ఆలోచనలకి నేను విలువనిస్తూ నేను చంపేద్దామనుకుంటున్నాను రా అని సూర్య చెప్తూ ఉంటే, రే సూర్యగా నువ్వు నన్ను మరీ ఇంతలా రెచ్చగొట్టకురా, నేను ముందే చాలా అలసిపోయి ఉన్నాను, ఇదిగో ఒక్కసారి నా చేతులకు ఉన్న ఈ బేడీలని తీసి చూడు, ఇద్దరం తలపడదాము, నేను నీపై గెలవలేకపోవచ్చు, ఎందుకంటే నేను చాలా గాయాలతో ఇప్పటికే చాలా దెబ్బలు తిని ఉన్నాను కదా, కానీ నువ్వు మాత్రం నన్ను కొట్టి నా ప్రాణాలు తీసేయచ్చు, అప్పుడు నువ్వు విజయం సాధించవచ్చు, నేను వీరుల్లా ప్రాణాలు కోల్పోతాను,
నీతో తలబడి వీరుల్లా ప్రాణాలు కోల్పోయినందుకు నాకు తృప్తి అయినా ఉంటుంది అని గగన్ అంటూ ఉంటాడు. రే గగన్గా, నువ్వు నన్ను ఎంత రెచ్చగొట్టినా నేను రెచ్చిపోన్రా. నువ్వు చెప్పిన మాట నేను అస్సలు వినను. ఎందుకంటే నీకు కట్లు విప్పితే నేనేమైపోతానో నాకు తెలుసు. ఎందుకంటే నీ చేతి పంచు నేను చూసిన వాణ్ణి కదా. కాబట్టి నేను అస్సలు నీ బేడీలు తీయను అని సూర్య చెప్తూ ఉంటే, అయితే ఒప్పుకుంటున్నావన్నమాట అని గగన్ అంటాడు. రే, ఇప్పుడు కాసేపట్లో నువ్వు నా చేతుల్లో ప్రాణాలు కోల్పోతావురా. ఇప్పుడు నువ్వు నా చేతుల్లో చచ్చిన తర్వాత నీ ఆత్మీయమైన నాకు పొగడతలనిస్తుందా? నీ బేడులు తీసినందుకు నేను తీయను అని సూర్య చెప్తూ సిగరెట్ తాగుతూ ఆ సిగరెట్ని గగన్ చేతి మీద నొక్కుతూ ఉంటాడు, కాలుస్తూ ఉంటాడు. గగన్ ఆ వేడికి తట్టుకోలేక మళ్ళీ గట్టిగా కేకలు పెడుతూ ఉంటాడు. రే, ఇదిగో నా చేతిలో ఉన్న ఈ రివాల్వర్ని చూసావా? ఇది లైసెన్స్ ఉన్న రివాల్వర్ కాదు. ఇప్పుడు వెనక నుండి నీ తలకి నేను గురి పెడతాను. ట్రిగ్గర్ నొక్కాననుకో, నొప్పి లేకుండానే నువ్వు ప్రాణాలు కోల్పోతావు. చివరిసారిగా నీకు ఇష్టమైన వాళ్ళని తలుచుకోరా, నువ్వు చచ్చిపోబోతున్నావు అని రివాల్వర్ని పాయింట్ బ్లాంక్లో పెట్టేసి సూర్య వార్నింగ్ ఇస్తూ ఉంటే గగన్ చాలా బాధపడుతూ, మీ పెళ్లి చేసే బాధ్యత నాది అని పూరికి మాట ఇవ్వడం, శారదతో గడిపిన జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ట్రిగ్గర్ నొక్కబోతూ ఉంటే అప్పుడే సూర్యకి ఫోన్ వస్తూ ఉంటుంది. రే, మృత్యువు నీకు 1 minute టైం ఇచ్చిందిరా. ఈలోపు నీకు ఇష్టమైన వాళ్ళని మళ్ళీ తలుచుకో అని సూర్య, సార్ చెప్పండి సార్ అని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. చూడండి మిస్టర్ సూర్య, మీరు గగన్ని అరెస్ట్ చేశారా? నీ కస్టడీలో ఉన్నారా అని అడగడంతో, అవును సార్, ఒక అమ్మాయిని తీవ్రంగా ఏడిపిస్తూ ఉంటే నేనే అరెస్ట్ చేశాను అని సూర్య చెప్తాడు. అయితే నీ కస్టడీలోనే గగన్ ఉన్నాడు, అతను సేఫ్గా ఉండే బాధ్యత నీదన్నమాట. గగన్ వైఫ్ భూమి ఇక్కడికి వచ్చింది, నువ్వు అర్జెంటుగా ఆఫీస్కి బయలుదేరిరా అని డిఐజీ చెప్పడంతో, ఎందుకు అని సూర్య అడుగుతాడు. చెప్తే కానీ రావా? ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తాను, లేకపోతే నేనే రావాలా అని డిఐజీ వార్నింగ్ ఇవ్వడంతో, లేదు సార్ ఇప్పుడే వస్తున్నా అని ఫోన్ పెట్టేస్తాడు. రే, నీ భార్య వెళ్ళి డిఐజీ ఆఫీస్లో కూర్చుందంటారా? నీ భార్య నీకు కొన్ని గంటలు మృత్యువుని దూరం చేసేసింది. అయినా కూడా నా చేతిలో నుండి నీ ప్రాణాలు మాత్రం ఖచ్చితంగా ఈ రాత్రికి పోతాయిరా. అంతవరకు తలుచుకుంటూ ఉండు. నేను డిఐజీ కాదు కదా, డీజీపీ వచ్చినా కూడా నీ ప్రాణాలు తీయడం మాత్రం ఖాయం అని సూర్య అరుస్తూ చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత నక్షత్ర చాలా సంతోషంగా సూట్ కేస్ పట్టుకొని కారు దిగుతూ ఉంటే, అమ్మాయి నక్షత్ర, నువ్వు ఇక్కడే ఉండు, నీ కోసం మీ అమ్మ చాలా ఏర్పాట్లు చేసింది అని గోరింటాకు అపూర్వని తీసుకొస్తుంది. ఇక అపూర్వ హారతి ప్లేట్ పట్టుకు వచ్చి నక్షత్రకి దిష్టి తీస్తూ ఉంటుంది. పిన్ని, దేవుడి గదిలో నేను తిలకం పూలమాల పెట్టాను కదా, వెళ్ళి వాటిని తీసుకురా అని అపూర్వ చెప్పడంతో వాటిని తీసుకువచ్చి గోరింటాకు ఇవ్వడంతో పూలమాల వేసి కుంకుమ బొట్టు పెట్టి ఘన స్వాగతం పలుకుతూ ఉంటుంది నక్షత్రకి. నా పేరు నిలబెట్టావు బేబీ, నా పేరు నిలబెట్టావు అని అపూర్వ పొగుడుతూ ఉంటే, ఏంటి మొగుడిని చంపి వచ్చిన దీనికి ఏదో యుద్ధం నుండి వచ్చిన వీరవనితలా తిలకం దిద్దుతోంది, వీళ్ళిద్దరూ ఇద్దరే అని గోరింటాకు మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. పిన్ని, నేను నా కూతుర్ని పైకి పొగుడుతున్నాను కదా, నువ్వు కూడా పైకే పొగడొచ్చు అని అపూర్వ అంటుంది. తర్వాత భూమి ఇక గగన్ని విడిపించి ఇంటికి తీసుకువచ్చి సేవలు చేస్తూ ఉండడంతో సూర్య చేతిలో ప్రాణాలు కోల్పోవలసిన తన ప్రాణాలని కాపాడిన భూమి ప్రేమని అర్థం చేసుకొని గగన్ చాలా ప్రేమగా భూమి వైపు చూస్తూ ఉంటాడు.